మీకా గ్రంథం 7వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతాను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యములో, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును. చదవబడిన వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం కొంచెం గమనించగలిగితే, అయినను మనం ఏ సందర్భంలో ఈ మాట చెప్తాం? అయినను అని అంటే తన చుట్టూ ఎన్నో పరిస్థితులు జరిగాయి. తన చుట్టూ ఏ పరిస్థితులు జరిగాయో 7వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 6వ వాక్యం వరకు చాలా విషయాలు చెప్పాడు ప్రవక్త. వాస్తవానికి ఈ 1వ వాక్యం నుంచి 7వ వాక్యం వరకు 6వ వాక్యం వరకు మనం చదువుకుంటే, ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో ప్రస్తుత సమాజంలో మనం జీవిస్తున్న ఈ పరిస్థితుల్లో మనం ఈ పరిస్థితులను అనుభవిస్తున్న వారమే. 1వ వాక్యం నుంచి 6వ వాక్యం వరకు చాలా విషయాల గురించి ప్రవక్త చెప్తారు. మరి ఆ రోజుల్లో జరిగిన సంగతులను గురించి చెప్పారో, ముందు జరగబోతున్న సంగతులను గురించి ప్రవక్త హెచ్చరించారో తెలియదు. కానీ ప్రస్తుతానికి ఈ పరిస్థితులు మనం అనుభవిస్తున్నాం. 1వ వాక్యం నుంచి 6వ వాక్యం వరకు మీరు తర్వాత చదువుకోండి. ఆ రోజున ఆయన అనుభవించిన ఆ పరిస్థితులను ఉద్దేశించి చెప్పారు. అంటే నా జీవితంలో ఇన్ని నేను చూస్తున్నా, ఇన్ని నేను అనుభవిస్తున్నా, ఇన్ని నేను పొందుతున్నా. ఒక్క మాట అంటాడు చూడండి, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును. స్నేహితుడు మోసం చేసిన, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టిన, కుమార్తె తల్లి మీదకు, కోడలు అత్త మీదకు, ఎవరింటి వారు వారికి విరోధులైన, జనులు కలవర పెడుతున్న, మంచివారు ముండ్ల చెట్లు వంటి వారు, యథార్థవంతులు ముండ్ల కంపల వంటి వారుగా మారిన, ఇన్ని నా యందు నేను చూస్తున్నా. అయినను అంటారు చూడండి, అయినను రోగం నన్ను పరుస్తున్నా, వైరస్ నన్ను ఇబ్బంది పెడుతున్నా, అది నన్ను భయాందోళనకు గురి చేస్తున్నా. ఒక్క మాట అంటాడు, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును. నేను కనిపెట్టి ఉంటాను. అంటే ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రస్తుత పరిస్థితులు కొంతమందికి అనుకూలించవచ్చు, కొంతమందికి వ్యతిరేకంగా ఉండవచ్చు, కొంతమందికి అనుకూలంగా ఉండవచ్చు. ఏ పరిస్థితుల మధ్యలో మనం నడిపించబడుతున్నా, దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని మార్గాలలో నడిపించబడుతున్న దేవుని బిడ్డలు దేవుని యందు దేవుని కొరకు కనిపెట్టి ఉండడం నేర్చుకోవాలి. ఎలా కనిపెట్టాలో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవగలిగితే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎలా మనం దేవుని కొరకు కనిపెట్టాలి? ఎంతమంది ఏకమైనను మోసం చేసినా, నా అనుకున్న వారే నన్ను నిందించినా, నన్ను అవమానపరిచిన, నేను నా దేవుని కొరకు కనిపెట్టి యుందును అంటాడు. ఎలా కనిపెట్టాలి ఒక వ్యక్తి దేవుని కొరకు? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివితే, సహోదరులారా ఓపిక కలిగి ఉండుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షము కొరకు కడవరి వర్షము సమకూడు వరకు
విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఒక వ్యవసాయం చేసే వ్యక్తి మట్టిగా ఉన్న చోట, మట్టిగా ఉన్న ఆ పొలములో బంగారం లాంటి పంటను పండించడానికి ఎంత కాలం ఓపికగా ఎలా కనిపెడతాడో. వ్యవసాయం చేసుకునేవాడు వర్షం కొరకు కనిపెడతారు. వ్యవసాయం చేసుకునే వ్యక్తి భూఫలము కొరకు ఎలా కనిపెడతాడో మనము దేవుని కొరకు అలా కనిపెట్టాలి. అందుకే ప్రవక్త అంటారు, నా రక్షణకర్త అయిన దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. నీవు అలా కనిపెడుతున్నావా? ఇంకొక మాట రాయబడి ఉంది యోబు గ్రంథంలో. యోబు గ్రంథం 7వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 7వ అధ్యాయం 2వ వాక్యములో మరొక మాట రాయబడి ఉంటుంది. చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 2వ వాక్యములో, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను. దేవుని కొరకు మనం ఎలా కనిపెట్టాలి? దేవుని కొరకు మనం ఎలా కనిపెట్టాలంటే, ఒక వ్యవసాయకుడు భూఫలము కొరకు ఎలా కనిపెట్టాడో అలా కనిపెట్టాలి. ఒక కూలివాడు కూలి కొరకు ఎలా కనిపెడతాడో, అక్కడ అంటే కూలి నిమిత్తము కనిపెట్టుకునే కూలివాని వలె నా దేవుని కొరకు మనం కనిపెట్టడం నేర్చుకోవాలి. యేసయ్య కొరకు మనం అలా కనిపెట్టాలి. ఎందుకంటే ప్రస్తుతం ఏ వ్యక్తి నమ్మదగిన వాడు కాదు. ప్రస్తుతం ఏ వ్యక్తి మనకు ఉపయోగకరముగా లేడు. ఆయన ఒక్కడే మనకు ఉపయోగకరం, ఆయన ఒక్కడే మనకు సహాయం. కనుక ఒక వ్యవసాయకుడు భూఫలం కొరకు ఎలా కనిపెడతాడో, ఒక కూలివాడు తన జీతం కొరకు ఎలా కనిపెడతాడో, తన కూలి కొరకు ఎలా కనిపెడతాడో, మనము కూడా మన దేవుని కొరకు అలా కనిపెట్టాలి. దేవుని కొరకు అలా కనిపెట్టాలి మనం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఒక్కడే మనకు ఆధారం. యేసయ్య ఒక్కడే మనకు ఆశ్రయం. యేసయ్య ఒక్కడే మనల్ని ఆదుకునేవాడు. మరి ఆయన కొరకు మీరు కనిపెట్టుచున్నారా? ఒక వ్యవసాయకుడి వలె కనిపెడుతున్నారా? ఒక కూలివాని వలె కనిపెడుతున్నారా దేవుని కొరకు? కొంతమంది కనిపెడతారు మనుషుల కొరకు, కొంతమంది కనిపెడతారు రోగం ఎప్పుడు తీరుతుందా అని దాని కొరకు కనిపెడుతుంటారు. ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయా అని దాని కొరకు కనిపెడుతుంటారు. లోన్ ఎప్పుడు తీరుతుందా అని దాని కొరకు కనిపెడతారు. మీరు జీతం కొరకు ఎలా కనిపెట్టుచున్నారో, భూఫలము కొరకు వ్యవసాయం చేసే వ్యక్తి ఎలా కనిపెడుతున్నారో, అలా దేవుని కొరకు కనిపెట్టగలిగితే, ఒక భక్తుడు తన జీవితంలో చెప్పిన మాట ఏంటో తెలుసండి. 27వ కీర్తనలో 14వ వాక్యములో బైబిల్లో రాయబడిన మాట. 27వ కీర్తన 14వ వాక్యంలో, యెహోవా కొరకు కనిపెట్టి ఉండుము, నిబ్బరముగా ఉండు, ధైర్యంగా ఉండు. ఆయన కొరకు కనిపెట్టుకొని. ఎందుకంత ధైర్యం? ఆయన ఏదో చేస్తాడు నీ పట్ల. నిబ్బరంగా ఉండు. ఎందుకు అంత నిబ్బరం? ఆయన కొరకు కనిపెట్టిన వాళ్ళు ఎవరు సిగ్గుపడరు. ప్రియమైన ఆత్మీయులారా, మనం దేవుని కొరకు ఒక వ్యవసాయకుడు వలె కనిపెట్టాలి. దేవుని కొరకు కూలి నిమిత్తం ఒక కూలివాడు ఎలా కనిపెడతాడో అలా దేవుని కొరకు మనం కనిపెట్టాలి. కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. నా రక్షణకర్తయగు దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును అని మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడి ఉంది. మరి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్న ఈ భక్తుని జీవితంలో జరిగిన ఆశీర్వాదాలు ఏంటి?
7వ అధ్యాయం 7వ వాక్యంలోనే కొన్ని మాటలు ఉంటాయి. నేను 1-2 మాటలు చెప్తాను చూడండి. 7వ అధ్యాయం 7వ వాక్యం నుంచి కంటిన్యూగా మీరు చదవడం ప్రారంభిస్తే, మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం నుంచి చదవండి. ఎదురు చూచేదను, కనిపెట్టి ఉందును. నేను ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టడం ప్రారంభించానో అప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. నేను దేవుని కొరకు కనిపెట్టడం ప్రారంభించినప్పటి నుంచి, ఎలా వ్యవసాయకుడు భూఫలం కొరకు ఎలా కనిపెడతాడో, కూలి చేసేవాడు కూలి జీతం కొరకు ఎలా కనిపెడతాడో, అలా నేను దేవుని కొరకు కనిపెట్టడం ప్రారంభించినప్పటి నుంచి నా దేవుడు నా ప్రార్థన ఆలకించినవాడు. ఆయన అంటారు చూడండి, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఆయన కొరకు నేను ఎప్పుడు కనిపెట్టడం ప్రారంభించానో అప్పటి నుంచి ఆయన నా ప్రార్థన ఆలకించడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని ప్రియులారా, లోకంలో మన మాటలు వినేవాళ్ళే ఉండరు, మన ప్రార్థన ఆలకించేవారే ఉండరు. మన ప్రార్థన అంటే మన మొర, మనం మాట్లాడే మాటలు, మనం చేస్తున్న విజ్ఞాపనలు. ప్రార్థన ఆలకించువాడు దేవుడు మాత్రమే. ప్రార్థన ఆలకించువాడు నీవు కనిపెట్టుచున్న యేసయ్య మాత్రమే. నీ ప్రార్థన ఆలకించువాడు ఎవరు? మనుషులు కాదు ఆలకించేది. కొంతమంది ఆలకిస్తారు బాగానే, మనం ఏదైనా సమస్య చెప్పామనుకోండి ఆలకిస్తారు, కానీ దాని తర్వాత రిజల్ట్ కలుగుతుందా లేదా అంటే మనం ఎదురు చూడాలి తప్ప రిజల్ట్ రాదు. కానీ దేవుడు అలా కాదండి. భక్తుడు అంటారు, నేను ఆయన కొరకు కనిపెట్టి ఉన్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు? కొంతమంది ప్రార్థనలే ఆలకించబడుతున్నాయి, మరి కొంతమంది ప్రార్థనలు త్రోసిపుచ్చబడుతున్నాయి. ఈ లోకంలో ప్రార్థన ఆలకించువాడు యేసయ్య మాత్రమే. ఈ మాటలు వినుచున్న దేవుని ప్రియులారా, నీ ప్రార్థన ఆలకించువాడు దేవుడు మాత్రమే. నీ ప్రార్థనకు జవాబు దేవుని ద్వారానే కలుగుతుంది. ఆయనకు అనేక మంది పరిశుద్ధులు పెట్టిన పేరేమిటో తెలుసా? ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనకు జవాబిచ్చువాడు. నేను చేసిన ప్రార్థనను అంగీకరించి నా పట్ల కార్యములు జరిగించువాడు. ఈ రోజుల్లో ఎంతోమంది మన మొరలు వింటున్నారు, కానీ ఏ వ్యక్తి మన మొరకు తగినటువంటి జవాబు ఇవ్వడం లేదు. యేసయ్య మాత్రమే నీ ప్రార్థన ఆలకించువాడు. ఒక భక్తుని జీవితంలో జరిగిన కొన్ని సంగతులు నేను మీతో చెప్తాను. 40వ కీర్తన, పరిశుద్ధ గ్రంథంలో 40వ కీర్తన మనం చదివితే, పరిశుద్ధ గ్రంథంలో 40వ కీర్తన మనం చదవగలిగితే, 40వ కీర్తన మొదటి వాక్యం నుంచి రాయబడిన కొన్ని మాటలు గమనించండి. ఆయన కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, నా మొర ఆలకించను, నా ప్రార్థన ఆలకించను. ఆలకించిన దేవుడు ఆలకించడమేనా? తరువాత ఏం చేశాడు? నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. నా ప్రార్థన ఆలకించిన దేవుడు ఆలకించడం మాత్రమే చేయలేదు, నాశనకరమైన గుంటలో నుంచి నన్ను విడిపించాడు. జగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను పైకి లేవదీశాడు. ఇప్పుడు నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. ఆలకించాడు. ఆలకిస్తారు చాలామంది రాజకీయ నాయకులు కూడా మనం ఏదన్నా చెప్తే ఆలకిస్తారు. మరి ఆలకించి మన మొరకు తగినట్లు ఏమన్నా చేస్తారా అంటే చేయరు. కానీ యేసయ్య చూడండి, భక్తుడు అంటాడు,
నేను కనిపెట్టుకొని ఉన్నాను సహనంతో. నా ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఆలకించి నేను ఏ గుంటలో పడి ఉన్నానో ఆ నాశనకరమైన గుంటలో నుంచి నన్ను విడిపించి, జగటగల దొంగ ఊబిలోంచి నన్ను విడిపించి, ఇప్పుడు నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచాడు. నా దేవుడు, మన దేవుడు ప్రార్థన ఆలకిస్తే మనం ఏ ఊబిలో పడిపోయి ఉన్నా, ఏ గుంటలో మనం కృంగిపోయి ఉన్నా మనల్ని పైకి లేపి బండ మీద నిలిపి మన పాదములు స్థిరపరుస్తాడు. అందుకు ఆయన కొరకు మనం కనిపెట్టి ఉండాలి. భక్తుడంట, నేను నా దేవుని కొరకే కనిపెట్టి ఉందును. ఏం చేస్తాడు నీ దేవుడు? నా ప్రార్థన ఆలకిస్తాడు. ఏ గుంటలో పడి ఉన్న నన్ను విడిచిపెట్టి ప్రక్కకు వెళ్ళేవాడు కాదు. ఏ ఊబిలో నేను కూరుకొని పోయి ఉన్నా ఆ ఊబిలో నన్ను అలానే వదిలేసి వెళ్ళేవాడు కాదు. ఊబిలో నుంచి, గుంటలో నుంచి నన్ను లేపి నా పాదములు స్థిరపరుస్తాడు. మరొక మాట కూడా అంటారు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7, 8, 9 వాక్యాల్లో కొన్ని మాటలు ఉంటాయి. నా ప్రార్థన ఆలకించువాడు నా శత్రువా, అతిశయింపవద్దు, తిరిగి లేస్తాను, వెలుగుగా ఉండును. రెండవది, ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉంటే, దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే, మొదటిగా నీ ప్రార్థన ఆలకిస్తాడు, రెండవదిగా నీకు వెలుగుగా ఉంటాడు. వెలుగుగా. చీకట్లో పడి ఉంటే శత్రువుకి ఎగతాళిగా మారుతాం. చీకటి కార్యాల్లో మనం ఉంటే శత్రువులకి హేళనగా మాట్లాడుకునేటట్లు అవకాశం ఇస్తాం. అక్కడ అదే భక్తుడు అంటాడు, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడ్డా తిరిగి లేస్తాను. ఎలా లేస్తావు అంటే భక్తుడు అంటాడు, నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. నేను కనిపెట్టి ఉన్నవాడు, నేను ఎవరి కొరకైతే కనిపెట్టుకొని ఉన్నానో ఆ దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. నన్ను చీకట్లో పడేసేవాడు కాదు. నేను పడిపోతే ఆయన నవ్వేవాడు కాదు. ఆయన నాకు వెలుగై ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రియులారా, నాకు వెలుగుగా ఉండును అంటే చీకటి సంబంధమైన బ్రతుకులేవి మన జీవితాల్లో లేకుండా చేస్తాడు. చీకటి సంబంధమైన కార్యాలు ఏవి మన జీవితంలో ప్రవేశించకుండా వెలుగై ఉన్న దేవుడు చేస్తారు. ఆయన ఒక్కసారి మనలను దాటి వెళ్ళాడంటే, ఒక్కసారి ఆయన మన గుండా వెళ్ళాడంటే, బైబిల్లో నేను ఒక మాట చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యేసయ్య ఆ మార్గము గుండా వెళ్ళాడు. యేసయ్య ఆ మార్గం గుండా ఆయన వెళ్తున్నప్పుడు ఆ మార్గములో అనేకులు చీకటిలో ఉన్నారు. అనేకులు చీకటి సంబంధమైన క్రియల్లో ఉన్నారు, చీకటి సంబంధమైన ఆచారాల్లో ఉన్నారు. ఎప్పుడైతే ఆయన ఆ మార్గము గుండా వెళ్ళాడో, బైబిల్లో రాయబడిన మాట, చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూచిరి. మత్తయి సువార్తమానం 4వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తమానం 4వ అధ్యాయం 12 నుంచి 16వ వాక్యం వరకు మీరు చదువుకుంటే అక్కడ ఈ మాటలే రాయబడి ఉంటాయి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి. చీకటి అంటే మరణానికి సాదృశ్యం, సాతానుకు సాదృశ్యం. చూడండి, చీకటి ఒక వ్యక్తిని ఎప్పుడు చంపటానికి గురి చేస్తుంది. చీకటి సంబంధమైన క్రియలు, చీకటి సంబంధమైన ఆచారాలు ఒక వ్యక్తిని ఎప్పుడు మరణానికి తీసుకొని వెళ్తాయి. కానీ యేసయ్య వెలుగు గనుక, ఆయన లోకమునకు నిజమైన వెలుగు గనుక, ఆయన మరణ ఛాయల నుంచి విడిపించి నీకు ఆయన వెలుగుగా ఉంటాడు.
ఆయన కొరకు నువ్వు కనిపెట్టగలిగితే, యేసుక్రీస్తు కొరకు నువ్వు కనిపెట్టగలిగితే ఆయన నీకు వెలుగై ఉంటాడు. ఆయన నీకు వెలుగై నీ జీవితంలో అంధకారమైపోయిన నీ బ్రతుకుకు వెలుగుగా ఆయన ఉదయించి నీలో గొప్ప ఆశీర్వాదాలు ప్రారంభిస్తాడు. అందుకే భక్తుడు అంటాడు, నేను ఆయన కొరకే కనిపెట్టుకొని ఉందును, యేసయ్య కొరకే నేను కనిపెట్టి ఉంటాను. ఏం చేస్తాడమ్మా యేసయ్య నీ దగ్గరకు వచ్చి? ఏం చేస్తాడు బ్రదర్ యేసయ్య నీ దగ్గరకు వచ్చి అంటే, నా ప్రార్థన ఆలకిస్తాడు. రెండవదిగా నాకు వెలుగుగా ఉంటాడు. ఆయనకు వెలుగుగా ఉంటే ఏ చీకటి నాకు చేరదో, ఏ చీకటిలో నేను ప్రవేశించను, ఏ చీకటి క్రియలు నా యొద్దకు కూడా రావు. బైబిల్లో ఒక వ్యక్తి గురించి నేను చదువుతూ ఉంటే ఆయన పేరు సుమియోను. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వాక్యంలో ఆయన గురించి రాయబడి ఉంటుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వాక్యంలో ఆయన గురించి రాయబడి ఉంటుంది. చూడండి, ఒక మనుష్యుడుండెను, ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు. అంటే ఇశ్రాయేలీయులకు ఆదరణ ఎవరి వల్ల కలుగుతుంది? కొంచెం ఆత్మీయంగా ఈ మాటలు గమనించండి. ఇశ్రాయేలీయులకు ఆదరణ యేసయ్య ద్వారానే కలుగుతుంది. అంటే ఆత్మీయంగా ఈయన సుమియోన్ అనే మనుషుడు, నీతిమంతుడు, దేవుని కొరకు కనిపెట్టుచున్నాడు. ఆ సమయంలో ప్రభువును చూశాడు, ప్రభువును తన చేతులతో ఎత్తుకున్నాడు. దేవుణ్ణి స్తుతించుచు, సంతోషంగా దేవుణ్ణి స్తుతించుచు ఏమండి కొన్ని అమూల్యమైన మాటలు చెప్పాడు. 29 అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను ఇప్పుడు నేను నా రక్షణ కన్నులారా చూచాను అంటాడు. ఈయన దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు గనుక వెలుగును చూశాడు. ఇదే అధ్యాయంలో ఇంకొక ప్రవక్తి ఉంటారు. ప్రవక్తి 36వ వాక్యంలో, ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. 38వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి, ఆ గడియలోనే లోపలికి వచ్చి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఈమె కూడా ఆత్మీయంగా ప్రభు కొరకు కనిపెట్టుచున్నామే. సుమియోను కానీ అన్నా కానీ దేవుని కొరకు కనిపెట్టుచున్న వారే. ఇంచుమించు ఎన్నో సంవత్సరాలు దేవుని కొరకు కనిపెట్టడం వారి జీవితంలో ప్రారంభమైన తరువాత కొన్ని సంవత్సరాలకి యేసయ్య ప్రత్యక్షత కనులారా చూశారు. యేసయ్య అంటే వెలుగును వారు కనులారా చూశారు. ప్రియమైన ఆత్మీయులారా, మనము దేవుని కొరకు కనిపెట్టి ఉన్నాం, ఆయన మనకు వెలుగుగా ఉండేవాడు. ఇంకొక మాట ఉంది, నేను చెప్పి ముగిస్తాను చూడండి. అదే మీకా గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యంలో, నా పక్షమున వ్యాజ్యమాడి న్యాయము తీర్చును, ప్రార్థన ఆలకించును, వెలుగుగా ఉండును, చివరిగా న్యాయము తీర్చును. పాపం చేసింది నేనేం పాపం చేయకుండా నాకేం శిక్ష రాలేదు. భక్తుడు అంటారు చూడండి, ఎవరో పాపం చేస్తే నేను శిక్ష అనుభవించట్లేదు, నేనేమంత పరిశుద్ధుడిని కాదు, అసలు ఆయనకి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, ఆయనకి వ్యతిరేకంగా నడిచాను, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడాను, ఆయనకు అసహ్యమైన పనులు ఎన్నో చేశాను. ఏమండి, వాస్తవానికి లోకంలో ఒకరికి వ్యతిరేకంగా చేస్తే వారు మన తరపున మాట్లాడరు. ఎవరైనా ఒకరి దగ్గర మనం నమ్మకంగా ఉంటున్నాం అనుకోండి, వారికి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసినా, వారికి వ్యతిరేకంగా మనం ఏదైనా సాడీలు చెప్పినా, వారికి వ్యతిరేకంగా మనం నడిచినా ఇక వారు మన తరపున నిలబడరు. కానీ ఇక్కడ రాయబడిన మాట చూడండి, ఈ భక్తుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినా ఆయన అంటారు, అయినా ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీరుస్తాడు. ఎంత గొప్ప దేవుడు!
మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన మీద ఉమ్మి వేసిన, ఆయన కాలుతో తన్నిన, ఆయన సిలువను దాటి వెళ్ళిన, ఆయన ఎదుట మనం ఘోరమైన పాపములు చేసిన, మరలా ఆయన కొరకు నీవు కనిపెట్టుకొని ఉండడం ప్రారంభిస్తే నీ పక్షమున వ్యాజ్యమాడి నీకు న్యాయము తీరుస్తాడు. నాకు న్యాయం తీర్చువాడు అంటాడు భక్తుడు. ఎదుటి వ్యక్తి ఎంత మూర్ఖుడైనా మాటి మాటికి ఆ సహోదరి వెళ్ళి, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 8వ వాక్యం వరకు ఉంటుంది ఆ చరిత్ర. మాటిమాటికి గోజాడటం వలన ఆ మూర్ఖుడైన న్యాయాధిపతి అనుకుంటున్నాడట, ఈమె మాటికి నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఈమెకు నేను న్యాయము తీర్చదనని తనలో తాను అనుకున్నాడు. మన దేవుడు కరుణ కలిగిన దేవుడు. ఒక మూర్ఖుడైన న్యాయాధిపతే ఆమెకు న్యాయం తీరిస్తే మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. నీ పక్షమున వ్యాజ్యమాడి న్యాయం తీరుస్తాడు. శత్రువుల తరపున నీ పక్షముగా వ్యాజ్యమాడి న్యాయం తీరుస్తాడు. నీ అయిన వారి దగ్గర కానీ, నీ కుటుంబస్తుల దగ్గర కానీ నీ పక్షమున వ్యాజ్యమాడి న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయమును జరిగించువాడు. ఎందుకంటే నీతి న్యాయములు ఆయన యుద్ధం ఉన్నవి. ఆయన కొరకు కనిపెట్టి ఉందాం. అందుకే భక్తులు అంటారు, నేను నా రక్షణ కర్తయ్యగు దేవుని కొరకు కనిపెట్టి యుందును. భక్తుడా, దేవుని కొరకు కనిపెట్టి ఉన్న నీ జీవితంలో ఏం జరిగింది? నా ప్రార్థన ఆలకించా, నాకు వెలుగుగా ఉన్నాడు, నా పక్షమున వ్యాజ్యమాడి న్యాయం తీరుస్తున్నాడు. తీర్చాడు, తీర్చబోతున్నాడు, తీరుస్తూనే ఉంటాడు. ప్రతినిత్యం ఇంతకుముందు తీర్చాడు, ఇప్పుడు తీరుస్తున్నాడు, ఇంకా తీర్చబోతూనే ఉంటాడు న్యాయం. ఆయన మాట తప్పని వాడు, మార్పు లేనివాడు. కనుక ఆయన కొరకు కనిపెట్టి ఉండడం నేర్చుకుందాం. ఎలా కనిపెట్టాలో తెలుసా? ఒక వ్యవసాయకుడు భూఫలము కొరకు ఎలా కనిపెడతాడో, రాత్రి మగలు నిద్రహారాలు మానేసి వేసిన పంట ఎప్పుడు చేతికి వస్తుందా అని ఎలా కనిపెడతాడో, ఒక కూలివాడు జీతం కొరకు ఎలా కనిపెడతాడో, అలా దేవుని కొరకు కనిపెట్టడం మనం నేర్చుకుందాం. అలా కనిపెట్టి దేవుని ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం మనం అనుభవిద్దాం. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.